భగవాన్ ఏ పని ఎందుకు ఎలా చేస్తారో చేయిస్తారో మనకు అంతుపట్టదు. మరి అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు కదా ఆ స్త్రీ నుంచి ధనం తీసుకురావడానికి. ఎందుకు అంటే ఆ స్త్రీ యొక్క ఔన్నత్యం భగవాన్కి ముందే తెలిసి ఉందన్నమాట, లేకపోతే అంగీకరించరు అని మనం అనుకోవాలి. తర్వాత 23 కృష్ణప్రేమ్ ఆశ్రమ సందర్శనం. నేను 1938లో కృష్ణప్రేమ సందర్శించిన పిమ్మట మా ఇరువురి మధ్యన కొన్నిసార్లు ఉత్తర ప్రత్యక్షాలు జరిగాయి. ఆయన రాసిన లేఖలన్నింటిలోనూ ఆయన తాము త్వరలోనే మహర్షిని దర్శించుకోవడానికి వస్తామని రాశారు. చివరికి 1948 డిసెంబర్ నెలలో ఆయన ఆశ్రమానికి వచ్చారు. 38లో వస్తాను అన్న ఆయన 48 డిసెంబర్ నెలలో ఆశ్రమానికి వచ్చారు. 10 ఏళ్లు పట్టింది. నేను వరండాలో భగవాన్ పక్కన కళ్ళు మూసుకుని కూర్చొని ఉన్నాను. నేను కళ్ళు తెరిచేటప్పటికీ ఎదురుగా కూర్చొని ఉన్న కృష్ణప్రేమ్ కనిపించారు. నేను ఆయనతో, ఓహో ఎట్టకేలకి వచ్చారా, ముందుగా మీ రాకను గురించి నాకు ఎందుకు తెలియచేయలేదు అన్నాను. నేను ఇంతకు ముందు మీకు ఆ విధంగా వ్రాసి ఇక్కడికి రాలేకపోయాను గనుక, మీకు రాసినప్పుడల్లా నేను రావడానికి కుదరలేదు గనుక నేను మరలా మీకు రాయడానికి ఇబ్బంది పడ్డాను అన్నారు ఆయన. రాస్తాడు ఆయన రాడు అనుకుంటారు కదా, ముందే వెళ్తానో లేదో నాకే తెలియదని మీకు తెలియచెప్పలేదు అన్నారు ఆయన. ఆయన 3 రోజులు ఆశ్రమ సందర్శన కొందరు భక్తులలో బాగా ఉత్సాహాన్ని కలిగించింది. ఆయన 3 రోజులు ఆశ్రమంలో ఉండడంతో చుట్టూ ఉన్న భక్తులు కూడా చాలా ఉత్సాహాన్ని కలిగించింది. కృష్ణప్రేమ పొడవుగా ఉండి సునిశ్చితమైన మేధస్సు, నిజాయితీతో కూడిన హృదయము, పరిణితి చెందిన భక్తి కలిగినట్టువాడు. భారతదేశమంతటా ఆయనకు మంచి పేరు, ఆయన పట్ల గౌరవము ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత నేను ఆయన్ని స్కందాశ్రమానికి తీసుకుని వెళ్తానని చెప్పాను. మధ్యాహ్నం భోజనం అయ్యాక వెళ్దామండి స్కందాశ్రమానికి అని చెప్పాను. స్వామి విశ్వనాథను మాతో పాటు వస్తే కృష్ణప్రేమ్ ఇష్టపడతారు కనుక ఆయనతో పాటు బహుముఖ ప్రజ్ఞ కలిగిన రచయిత, కవి, సంగీత విద్వాంసుడు అయిన హరీంద్రనాథ్ చటోపాధ్యాయును కూడా మాతో రమ్మని మేము కోరాం. మేము వెళ్లబోతూ ఉండగా భగవాన్ తిరిగి వచ్చిన తర్వాత తమకి కనిపించమని చెప్పారు. మేము బయలుదేరుతుంటే వెళ్లి తిరిగి వచ్చాక నాకు ఒకసారి కనిపించండి అన్నారు భగవాన్. భగవాన్ సాధారణంగా అలా ఎవరితోటి చెప్పరు. మేము స్కందాశ్రమానికి వెళ్లి అక్కడ భక్తి గీతాలు పాడుతూ భజనలు చేస్తూ 2 గంటలు గడిపి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చాం. సాయంత్రం భగవాన్ సన్నిధిలో కృష్ణప్రేమను భజన పాడమని కోరాం. ఆయన ఒక హార్మోనియం కావాలని కోరగా ఎక్కడి నుంచో ఒక హార్మోనియం తీసుకొచ్చారు. ఆ పాటలు వినడానికి సుమారు 75 మంది భక్తులు అక్కడ చేరారు. ఆయన గాఢమైన నిజాయితీతో కూడిన భక్తితో భారతీయ ఉచ్చారణతో చక్కగా పాడారు. సహజంగానే ఆ కీర్తనలు అచ్చటి జనుల హృదయాలను కదిలించాయి. కృష్ణప్రేమ పాడటం ఆపిన తర్వాత హరీంద్రనాథ్ చటోపాధ్యాయ తన ప్రతిభను ప్రదర్శించాలని ఉబలాటపడ్డారు. ఆయన పాడడం ఆపాక ఈయన కూడా మంచి సంగీత విద్వాంసుడు కదా, నా ప్రతిభను కూడా చూపిద్దామని అనుకున్నారు. ఆయన్ని ఎవరూ పాడమని కోరలేదు. అలా అని పాడతాము అంటే వద్దనలేదు కూడా. ఆయన తనకున్న గొప్ప కౌశలాన్ని ప్రదర్శిస్తూ పాడసాగారు. కానీ కృష్ణప్రేమ హృదయం నుంచి పొంగి వచ్చిన భక్తితో కూడిన పాటల ముందు గొప్ప సంగీత విద్వాంసులైన హరీంద్రనాథ్ గారి పాటలు వెలవెలపోయాయి. అక్కడ ఎంత పాండిత్యమా విద్వాంసత్వమా కాదు, పాడుతున్నప్పుడు ఆ హృదయంలో భక్తి రసం పొంగి పొరిలినటువంటి ఆ పాటలో ఆ ప్రత్యేకత ఇతరుల హృదయాలని తాకేలాగా ఉంది కృష్ణప్రేమ పాడితే. అంతకంటే గొప్ప విద్వాంసుడైనటువంటి ఈ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ కూడా చాలా బాగా పాడారు. కానీ
కృష్ణప్రేమ హృదయం నుంచి పొంగి వచ్చిన భక్తితో కూడిన పాటల ముందు గొప్ప సంగీత విద్వాంసులైన హరీంద్రనాథ్ గారి పాటలు వెలవెలబోయాయి. తర్వాత ఎప్పుడో ఒకసారి భగవాను కృష్ణప్రేమ గురించి ఆయన నిజమైన భారతీయ భక్తునికుండే తీవ్రమైన భక్తి కలిగి ఉన్న పాశ్చాత్యుడు కదా అన్నారు. నిజమైన భారతీయుడికి భగవంతుడి మీద ఎంత భక్తి కలిగి ఉంటుందో అంత తీవ్రమైన భక్తి కలిగి ఉన్నారు కదా కృష్ణప్రేమ అన్నారు. పాశ్చాత్యుడైనా సరే కృష్ణప్రేమ చిన్న సైజు గోపాలకృష్ణుని విగ్రహాన్ని భగవాన్ చేతికి అందించారు. భగవాన్ ఎంతో సున్నితంగా ఆ విగ్రహాన్ని అటు ఇటు తిప్పి ఎంతో శ్రద్ధగా దాని వైపు చూసి తిరిగి ఆయనకిచ్చారు. పాతహాల్లో భగవాన్ ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు కృష్ణప్రేమకి కనిపించిన దృశ్యం ఆయన అంతరంగ అనుభవాలు ఇప్పటికే వేరే గ్రంథంలో వ్రాయబడ్డాయి. పాతహాల్లో భగవాన్ ఎదురుగుండా కూర్చున్నప్పుడు కృష్ణప్రేమకి అద్భుతమైన దృశ్యాలు కనిపించాయట. అంతరంగంలో గొప్ప అనుభవం కూడా కలిగిందట. అవన్నీ కూడా ఇంతకు ముందే వేరే వేరే గ్రంథాల్లో రాయబడ్డాయి. శ్రీ రమణాశ్రమం నుంచి ఆయన అరవిందాశ్రమానికి వెళ్లారు. ఆయన అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మేము ఇద్దరము విల్లుపురం స్టేషన్ వద్ద కలుసుకునేలాగా అక్కడి నుంచి దక్షిణమున ఉన్న పుణ్యక్షేత్రాలను ప్రసిద్ధి చెందిన ఆలయాలను సందర్శించేటట్లు ప్లాన్ వేసుకున్నాం. కృష్ణప్రేమ గారు, బలరామరెడ్డి గారును. తిరువణ్ణామలైలో మధ్యాహ్నం 1 గంటకి నేను ఎక్కవలసినటువంటి రైలు బయలుదేరుతుంది. అందుకు భోజనం అవగానే సెలవు తీసుకోవడానికి భగవాన్ వద్దకి వెళ్ళాను నేను. ఆయన అప్పుడే భోజనం ముగించుకుని మోకాళ్ళకు మసాజ్ చేసుకుంటున్నారు. అప్పట్లో ఆయన అలా చేస్తే కాని నడవలేకపోయేవారనమాట. నేను ఆయనకి ప్రణమిల్లి బయలుదేరుతున్నట్లు చెప్పాను. ఆయనకి నా ప్రయాణాన్ని గురించిన వివరాలు, నేను కన్యాకుమారిని కూడా సందర్శించనున్నట్లు తెలుసు. ఆయన నాతో వీళ్ళు కన్యాకుమారిలో దొరికే 3 వేరువేరు రంగులు గల ఇసుకను పంపమని నాగర్కోయిల్లో న్యాయవాదిగా ఉన్న ఒక భక్తునికి రాశారు. ఆయన నాతో అన్నారు, వీళ్ళు అంటే కన్యాకుమారిలో దొరికే 3 వేరువేరు రంగులు గల ఇసుక, ఆ ఇసుకను పంపమని నాగర్కోయిల్ న్యాయవాది గారు ఒక భక్తుడికి రాశారు. ఇంతవరకు ఆయన పంపనే లేదు అన్నారు. ఆయన ప్రత్యేకించి చెప్పకపోయినా ఆ ఉద్దేశం నాకు అర్థమైంది. మీరు వెళ్తున్నారు కదా, పాపం నాగర్కోయిలో ఆయన 3 రంగుల ఇసుకను పంపమన్నారండి, వాళ్ళు పంపలేదు అంటే మీరు వెళ్తున్నారు కదా ఆయనకి తీసుకురండి అని అర్థం అనమాట. అదే వెళ్లబోయే ముందు యాత్రను గురించిన వివరాలతో ఉత్తరాలు రాస్తూ ఉండండి అని కూడా చెప్పారు భగవాన్. నేను కన్యాకుమారి రాగానే ప్రభుత్వము అచ్చట ఇసుకను సేకరించాలని నిషేధించినట్లు తెలిసింది. అణుబాంబులు తయారు చేయడంలో ఉపయోగించే యురేనియం అక్కడ ఉందిట. అందుకని నేను రహస్యంగా 3 సంచుల్లో ఇసుకను నింపి ఒక దుప్పట చుట్టి లోపల దాచిపెట్టాను. రైల్వే స్టేషన్ వద్ద నా సామాను మోయడానికి ఒక వ్యక్తిని మాట్లాడుకున్నాను. గేటు వద్ద టికెట్ కలెక్టరు, 2 పోలీసులు ఉన్నారు. టికెట్ కలెక్టరు టికెట్లు తనిఖీ చేస్తుంటే పోలీసులు ఇసుక ఉన్నదేమోనని సామాను తనిఖీ చేస్తున్నారు. నేను ఆ కూలీని ఆగమని 1 నిమిషంలో పరిస్థితిని అర్థం చేసుకున్నాను. తర్వాత ఏం చేయవలసి ఉంటుంది అని ఆలోచిస్తూ నేను మనసులో భగవాన్ని ప్రార్థించాను. నేను ఇసుక తీసుకురావాలని మీరు అనుకున్నారు కదా భగవాన్, ఇప్పుడు చూడండి ఇక్కడ పోలీసులు ఉన్నారు, నేనేం చేయను అని. భగవాన్ని నేను ఇలా ప్రార్థించగానే ఏదో కారణం చేత పోలీసులు గేట్ నుంచి అవతలికి వెళ్ళిపోయారు. నేను వెంటనే నా సామాను తెస్తున్న వ్యక్తితో ఇంక వెళ్దాం అని చెప్పాను. మేము గేటులో నుండి స్టేషన్ లోపలికి వెళ్లి రైలు ఎక్కేశాం. నేను ఆశ్రమానికి వెళ్ళగానే ఆ ఇసుకను భగవాన్ ముందు ఉంచాను.
ఆయన అందరినీ పిలిచి ఆ ఇసుకను చూపించారు. ఆ లాయర్ గారు పోస్ట్ లో పంపిన ఇసుక అందింది. కానీ మార్గమధ్యంలో సంచులు చిరిగిపోయాయి. 3 రంగుల ఇసుకలు కలిసిపోయి పూజకు పనికి రాకుండా పోయాయి. అప్పుడు భగవాను బలరామరెడ్డి గారు ఇసుకను తీసుకురాకపోయినట్లయితే కుంభాభిషేకమునకు సరి అయిన సమయంలో మంచి ఇసుక ఎలా లభించేది అన్నారు. అలా కలిసిపోయిన ఆయన పంపిస్తే లాయర్ గారు పంపించారు గాని పోస్ట్ లో ఇసుక అందింది గాని మార్గ మధ్యంలోనే సంచులు చిరిగిపోయాయి. 3 రంగులు కలిసిపోయాయి. అది పూజకు పనికిరాదన్నమాట. అప్పుడు భగవాన్ అన్నారు, మంచిదే అయింది. బలరామరెడ్డి గారు కనుక ఇసుక తీసుకురాకపోతే ఈ కుంభాభిషేకానికి సరైన సమయంలో మంచి ఇసుక ఎలా లభించును మనకి అన్నారు. అంటే ఇది తెచ్చినందుకు సంతోషపడ్డారనమాట. దక్షిణాది యాత్ర ముగించుకున్న తర్వాత కృష్ణప్రేము ఉత్తర భారతదేశానికి తిరిగి వెళ్లిపోయారు. తర్వాత కొంతకాలం పాటు ఆయన ఎక్కడికి వెళ్లినా భగవాన్ గురించి ఎంతో ఉత్సాహంగా చెబుతూ ఉండారని నాకు తెలిసింది. 24 భగవాను ఆయన కుటుంబమును తమ తల్లిగారి సమాధి పైన జరిగిన ఆలయ నిర్మాణం విషయంలో భగవాన్ ఎంతో శ్రద్ధ చూపారు. ఆ ఆలయ నిర్మాణం అంతా కేవలము చిన్నస్వామి యొక్క ఆలోచనే, ప్రయత్నము వల్లనే జరిగిందని కొందరు అనుకుంటారు. పైకి అంత చిన్న స్వామి చేసిన ఆలోచన ఆయన ప్రయత్నం వల్లనే జరిగింది అని అనుకుంటారు. కానీ అక్కడే ఉన్నటువంటి మాకు మాత్రం వేరే అభిప్రాయం ఉంటుంది. ఆలయ స్థపతికి ఆలయ నిర్మాణంలో ఏదైనా అంశం మీద ఒక నిర్ణయానికి రాలేక సందిగ్ధంలో ఉంటే చిన్నస్వామి ఆయన్ని భగవాన్ దగ్గరికి పంపేవారు. భగవాన్ ఆ విషయానికి సంబంధించిన వివరాలన్నింటినీ శ్రద్ధగా అడిగి తెలుసుకుని దానిపైన విపులంగా చర్చించి తగు సలహానిచ్చేవారు. అలా ప్రతి అడుగులోనూ ఆయన ఎంతో శ్రద్ధ చూపించేవారు. కానీ పైకది తెలిసేది కాదు. స్వామి శ్రద్ధ వల్లనే జరిగినట్లు కనపడేది. భగవాన్ వంటి జ్ఞానులు మనము తరచుగా చూస్తూ ఉండే సాధువులు స్వామీజీల కంటే చాలా భిన్నమైన వారు. ఆయన సన్నిహిత బంధువు ఆయనతో పాటే జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన పైన వారి ప్రభావం ఏమాత్రం ఉండేది కాదు. ఆయనకి సన్నిహిత బంధువులే ఆయనతో పాటు జీవిస్తున్నా సరే ఆయన పైన వారి ప్రభావం ఏమాత్రం ఉండేది కాదు. ఉదాహరణకి భగవాన్ తల్లిగారి విషయమే తీసుకుందాం. ఆమె 1911లో ఒకసారి గిరిపై ఉన్న ఆయన వద్దకు వచ్చినప్పుడు తీవ్రంగా జబ్బు పడ్డారు. ఆమె పరిస్థితి క్షీణించినప్పుడు ఆమె ప్రాణమును కాపాడవలసిందిగా అరుణాచలని వేడుకుంటూ 4 పద్యాలు కూడా రాశారు భగవాన్. శ్రీరాముడు తన ప్రజలందరినీ క్షేమంతో పాటు తమ సన్నిహిత బంధువుల క్షేమాన్ని కూడా ఆకాంక్షించాడు. ఆ శ్రీరాముడు కాని భగవాన్ కాని మాయ యొక్క కోరల్లో చిక్కుకోకుండానే ఈ పనులన్నిటినీ చేయగలిగారు. అంటే మాయ యొక్క కోరల్లో అంటే అక్కడ నా తల్లి కాబట్టి రక్షించు అని ప్రత్యేకమైన మమకారంతో చేసిన పని కాదు. అవతల వ్యక్తి యొక్క ప్రారంధం ఎలా ఉందో ఆ రకంగా వీళ్ళు ప్రవర్తించారంతే. ఈ పనులన్నింటినీ వారు మాయ యొక్క కోరల్లో చిక్కుకోకుండానే ఈ పనులన్నింటినీ చేయగలరు. వారు మాయను అధిగమించిన వారు కదా, అయినప్పటికీ వారు మానవాళికి సేవలు చేస్తూనే వచ్చారు. భగవాను తమ తల్లిగారిని జనన మరణ చక్రం నుండి తప్పించి ఆమెకు ముక్తిని ప్రసాదించాలని కోరారు. ఆమెకు ఆయన పట్ల దృఢమైన విశ్వాసం ఉంది. కేవలము తమ కుమారుడు అయిన మహర్షి మాత్రమే తనను ఉద్ధరించగలరని కాపాడగలరని ఆమె విశ్వసించారు. అందువలన ఆమె వృద్ధాప్యంలో ఉన్న ఒక్క రోజు కూడా ఆయన్ను వదిలి ఉండడానికి ఇష్టపడేవారు కాదు. ఆమె అవసాన దశలో అంతిమ గడియల్లో ఆయన పక్కనే ఉండి ఆమెను మోక్షపదానికి మరలించారు. అన్నీ ఎంతో సహజంగా జరిగాయి చూడండి.
భగవాన్ తల్లిగారు వచ్చారు, సోదరుడు వచ్చారు. ఆయన సోదరి తరచూ వస్తూ ఉండేది. ఒక సందర్భంలో ఆయన తన తమ్ముని కుమారుడైన టిఎన్ వెంకట్రామన్ ఒక పసిబిడ్డగా ఉండగా ఆయన అవసరాలను కనిపెట్టి చూసుకున్నారు కూడా. కానీ తాను ఒక పెద్ద తండ్రిగానో, కుమారుడిగానో, సోదరుడిగానో ఆ పనులు చేయలేదు. అదే నేను ఎల్లప్పుడూ ఆత్మగానే ఉన్నానని ఆయనకి తెలుసు. ఇలాగా ఈ తమ్ముడు కుమారుడైన టిఎన్ వెంకట్రామని పసిబిడ్డగా ఉండగా ఆయన అవసరాలన్నీ కూడా ఈయన చూసుకోవాల్సిన సందర్భం కలిగినప్పుడు ఆయన చూసుకున్నారు. ఏదో నా తమ్ముడు కొడుకు కాబట్టి అని చూసుకోలేదు ఆయన. అదే నేను నాది లేదు కదా. ఆత్మగా ఉన్నాను ఆయనకి తెలుసు. బుద్ధి ఒకప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్నాడు. బాల్యంలోనే తన తల్లి మరణించుట వల్ల ఆమె చెల్లెలు ఆయనను పెంచారు. బుద్ధుడి పిన్నమ్మ. తర్వాత ఆమె బుద్ధిని తండ్రి గారిని వివాహం ఆడారు కూడా. ఆ పెంతల్లి బుద్ధుడి తండ్రిని పెళ్లి చేసుకుంది ఆవిడ అక్కపోయిన తర్వాత. బుద్ధినికి జ్ఞానోదయం అయిన పిమ్మట ఆమె బుద్ధిని సంఘములో చేరవలనని భావించగా బుద్ధుడు ఒక స్త్రీని తమ సంఘంలోనికి చేర్చుకున్నటకు ఇష్టపడక ముందు నిరాకరించారు. అప్పుడు ఆనందుడు నెమ్మదిగా ఆయన వద్దకు వెళ్లి, మిమ్మల్ని ప్రేమతో పెంచి పెద్ద చేసిన ఆమె ప్రార్థననే మీరు తిరస్కరిస్తారా అన్నారు. అప్పుడు బుద్ధుడు ఆ విశ్వాసపాత్రుడైన శిష్యుని మాటలకి మెత్తబడి ఆమెతో పాటు మరికొందరు తమ కుటుంబ సభ్యుల్ని కూడా తమ సంఘంలోకి చేర్చుకున్నారు. భగవాన్కు తమ తల్లి పట్ల ప్రేమ ఉండేది అనడంలో సందేహం లేదు. తమ సోదరుని కుటుంబ వ్యక్తుల వ్యవహారాల పట్ల కూడా శ్రద్ధ వహించేవారు. నేను కుటుంబమును త్యజించిన సన్యాసిని అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఇతరుల పట్ల ఒక బిడ్డ, ఒక పురుషుడు, ఒక కోతి, ఒక ఆవు పట్ల ఏ విధమైన ప్రేమ చూపించారో తమ బంధువుల పైన కూడా అదే విధమైన ప్రేమ చూపించారు. అనుకుంటాము ప్రత్యేక బంధువులు కాబట్టి ప్రేమించారని అనుకుంటాం. కానీ మరి ఒక పసిబిడ్డ, ఒక పురుషుడు, ఒక కోతి, ఒక ఆవు, ఒక కాకి, వీటిలన్నీ ఏం బంధువులని వాళ్ళ మీద భగవాన్ ప్రేమ చూపించారు? మనకి చూసే దృష్టి లోపం. మనం దేహంతో కట్టుబడి ఉండడం చేత, దేహ సంబంధికుల మీద మనకి మమకారాలు ఉండడం చేత భగవాన్ కూడా అలా ఉన్నాయని అనుకుంటాం. కానీ ఆయన ప్రతి ప్రాణి పట్ల ఎంత ప్రేమ చూపించారో అలాగే ఆ సమయానికి వారికి అవసరమైన సహాయం చేశారు. తమ బంధువులపై కూడా అదే విధమైన ప్రేమను చూపేవారు. ఆయన చర్యలు సహజమైనవిగా వాటంతా అవే జరిగిపోయేవంతే. ఆయన్ను గమనించడం ద్వారా మేము కూడా ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి అన్నదాన్ని నేర్చుకున్నాం. ఆయన జీవితమే గొప్ప బోధ. ఒక జీవితకాలమంతా కఠోర సాధన చేయుట కంటే ఆయన సన్నిధిలో ఉండగలగడం మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఒక జీవితకాలం అంతా కఠోరమైన సాధనలు చేసినప్పుడు కలిగే ఫలితానికంటే భగవాన్ సన్నిధానంలో ఉండగలగడమే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. దివ్యానంద ప్రాప్తికి దోహదపడేదిగా ఉంటుంది. ఎందుకంటే భగవాను ప్రతి కదలిక, ప్రతి చూపు, ప్రతి మాట, ప్రతి పని కూడా అత్యుత్తమంగా ఉన్నతంగా సమత్వభావంతో ఉండేది. ఎవరి పట్ల ఏ ప్రత్యేకమైన మమకారం గాని లేకపోతే తిరస్కారం గాని అసలు ఆయన దృష్టిలో లేనే లేవు. ఆయన సర్వాత్మకుడు కదా. అంచేత ఆయన వ్యవహారం అంతా కూడా సర్వాత్మకంగానే ఉంటూ ఉండేది. ఆయన ఇలాగ వ్యవహరిస్తున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నవారు ఆ వ్యవహారాన్ని చూసి ఓహో మనం ఎలా వ్యవహరించాలి అన్నది అని తేలిగ్గా నేర్చుకోగలిగేవారు. 25 భగవాను మనకి గురువు. ఒకప్పుడు నేను నా గ్రామంలో ఉండి సాధన చేసుకుంటూ ఉండగా ఒక సమయంలో స్త్రీలను గురించిన ఆలోచనలు నన్ను వేధించసాగాయి. బలరాం రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉండి, వాళ్ళ గ్రామంలో వాళ్ళ పొలంలోనో కుటీరంలో ఉండి సాధన చేసుకునేవారు కదా. అలా సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఒక సమయంలో స్త్రీలను గురించిన ఆలోచనలు వేధించసాగాయి. నేను
మేజర్ చాడ్విక్ ద్వారా భగవాన్కి ఒక ఉత్తరం రాశాను. చాడ్విక్ ఆ లేఖను భగవాన్కి ఇచ్చారు. భగవాన్ ఏమీ వ్యాఖ్యానించకుండా ఆ లేఖను చదివి ఊరుకున్నారంతే. ఆ సమస్య ఎప్పుడైతే భగవాన్ దృష్టికి తీసుకొని రాబడిందో అప్పుడే నా ఆలోచనలు నన్ను వేధించడం ఇక ఆగిపోయింది. భగవాన్ అంతటి అత్యుత్తమ స్థాయిలో ఉన్న గురువు కలిగి ఉండడం ఎంత శక్తివంతమైందో ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు తెలియచేస్తాయి. ఎల్లప్పుడూ మమ్మలను ఆయన ఆదుకుంటూనే ఉండేవారు. ప్రతి చిన్న సమస్య మనకి ఎన్నో ఎన్నో ఉంటాయి, ఎన్నో ప్రలోభాలు, ఎన్నో వ్యామోహాలు, ఎన్నో కాంక్షలు. వాటిని అధిగమించాలి అని మనం ఎంత ప్రయత్నం చేసినా అధిగమించలేము. అప్పుడు ఇటువంటి సద్గురువు యొక్క కరుణ వల్ల వాటిని అవలీలుగా అధిగమించగలుగుతాం. ఎప్పుడైతే ఈ వ్యామోహాలు మనల్ని లోగొని వాటి వశం చేసుకుంటున్నట్లు అనిపిస్తుందో ఇప్పుడు వెంటనే అపార కరుణానిధి అయినటువంటి భగవాన్ని ఆర్తితో తపనతో మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే అటువంటి వ్యామోహాలన్నీ పటాపంచలైపోతాయి. ఇంతకంటే తేలికైన మన వాసనలు, మన వ్యామోహాలు తొలగిపోవడానికి ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు. అది బలరాం రెడ్డి గారి విషయంలో మనం చూసాం ఇప్పుడు. కాబట్టి ఇంత అత్యున్నత స్థాయిలో ఉన్న గురువుని కలిగి ఉండడం ఎంత శక్తివంతమైందో ఇటువంటి చిన్న చిన్న సంగతులు కూడా మనకు తెలియజేస్తాయి. ఎల్లప్పుడూ మమ్మల్ని ఆయన ఆదుకుంటూనే ఉంటారు. మేము భగవాన్ను ఏ విషయముల గురించైనా ప్రశ్నించాలనుకుంటే ఆ ప్రశ్నను మా మనసులో ఉంచుకుని భగవాను దానిని విని జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అనిపించే వరకు వేచి ఉండేవారు. మన ఇంటి యజమానైనా సరే, పెద్దలైనా సరే, ఒక పని మనం చెయ్యాలని అనుకున్నప్పుడు ఆ పెద్దలు ఆమోదించవలసి ఉంటుంది. అయితే ఎప్పుడు పెడితే అప్పుడు వాళ్ళు ఎటువంటి వ్యవహారాల్లో ఉన్న చూసుకోకుండా మనం వెళ్లి మన ప్రశ్ననో మన అవసరాన్నో వారి దగ్గర చెప్పామనుకో, వారు ఆ సందర్భానికి వారి మానసిక స్థితికి తగినట్లుగా మన వైపు స్పందిస్తారు. అయితే మనం వివేకవంతులమైతే సమయము సందర్భము చూసుకుని అవతలి వ్యక్తి యొక్క మానసిక స్థితిని చూసుకుని మనం మృదువుగా చెప్పగలిగినట్లుగా చెప్తే వెంటనే దాన్ని వారు అర్థం చేసుకుంటారు. జీవితంలో అలా ప్రవర్తించడం నేర్చుకున్న వాళ్ళకి సంసారంలో భర్త పట్ల, భార్యకు గాని, బిడ్డల పట్ల గాని ఏ సమస్యలు ఉండవు. సమయాన్ని సందర్భాన్ని బట్టి మన భావాలని మృదువుగా వ్యక్తీకరించడం నేర్చుకున్న వారికి పరిస్థితులు ఎప్పుడూ కూడా బాధ పెట్టవు. ఇది నేను నా అనుభవంతో చెప్తున్నానమ్మా. మనకు తోచింది కదా అని తోచిన సమయంలో అవతల వ్యక్తి అంగీకరించే స్థితిలో లేనప్పుడు మనం వెళ్లి ఆ విషయాన్ని అవతల వ్యక్తికి చెప్తే ఏం జరుగుతుంది? సంఘటనలు ఎలా ఉంటాయి? సంఘర్షణగానే ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి చూసుకోవాలి ఏ మాట ఎప్పుడు చెప్పాలి అన్నది. అంచేత ఇక్కడ మనకి ఏం తెలుస్తోంది అంటే, మేము భగవాన్ ఏ విషయం గురించైనా ప్రశ్నించాలనుకుంటే ఆ ప్రశ్నను మా మనసులోనే ఉంచుకుని భగవాన్ దాన్ని విని జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అనిపించే వరకు వేచి ఉండేవాళ్ళం. ఒక్కొక్కసారి ఆయన దృష్టి ఎక్కడో సుదీర తీరాల వైపుకు ఉంటూ ఉండేది. అందుకని ఆయన్ని మేము సమీపించలేకపోయేవారం, లేదా ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించలేకపోయేవాళ్ళం. మాలో చాలా మందికి ఆయన పట్ల భక్తిపూర్వకమైన భయం కూడా ఉండేది. అందువల్ల ఆయనతో సంభాషణ ప్రారంభించాలన్నా, ఒక ప్రశ్నను అడగాలన్నా మాకు అది ఒక కష్టమైన పనిగా తోచేది. ఆయనతో సంభాషణ ఎలా ప్రారంభించాలో కూడా తెలిసేది కాదు మాకు. ఒక ప్రశ్న అడగాలన్నా కూడా అది ఒక కష్టమైన పనిగా తోచేది. కానీ మేము ఏ ప్రశ్నలు అడగగలము? మాకు ఆయన పట్ల విశ్వాసం ఉంది కదా, అదే గొప్ప విషయం కదా. ఆయన నుండి మేము ఏ ఉపదేశమును కోరుకోవాలి? ఆయన బోధనలు మేము ఎరుగుదుము కదా. మేము ఏమి చేయవలసి ఉన్నదో మాకు తెలుసు. ఆయన సన్నిధికి చేరుకుని ఆయన మార్గమును అనుసరించేవారు
అప్పటికే తమ ప్రాథమిక సాధనను ముగించుకొని వచ్చిన వారే అయి ఉంటారు. ప్రాథమిక సాధనలన్నీ ముగించుకుని వచ్చిన వారే భగవాన్ దగ్గర సన్నిహితులుగా ఉండగలిగేవారు. కనుక వారికి ఎక్కువగా ప్రశ్నించవలసిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ ఒక ప్రశ్నించవలసిన అవసరం వస్తే ఆ ప్రశ్నని సమయ సందర్భాలను చూసుకొని అది మృదువుగా, పైగా అర్పణ భావంతో, భక్తితో, శ్రద్ధతో ఆ ప్రశ్నను భగవాన్ అడగగలిగేవారు. ఆయన సన్నిధానంలో ఉండడం వల్ల ఆయన యొక్క ప్రభావాన్ని ఎరిగి ఉన్నవారైన వారు ఆయన పట్ల అలా ప్రవర్తిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి మనిషి ఏ కారణం లేకుండానే ప్రశాంతంగా, సంతోషంగా ఉంటాడు. ఒక్కొక్కసారి అవిశ్రాంతంగా చాలా చురుకుగా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమో సోమరిగా, నిశ్చేతనంగా, స్తబ్దంగా ఉంటాడు. ఎందుకని అలా జరుగుతుంది అని నేను ఒకసారి భగవాన్ అడిగాను. ఒకసారి అపవిత్రంగానే ప్రశాంతంగా, అప్రయత్నంగానే ఊరికే ఒక ప్రశాంతత వచ్చేస్తూ ఉంటుంది భగవాన్. ఒక్కొక్కసారి ఏమో విశ్రాంతి లేకుండా చురుగ్గా ఏదో పనులు అలా చేసిస్తూ ఉంటాం. ఒక్కొక్క సోమరిగా, నిశ్చేతనంగా, స్తబ్దంగా ఉంటాం. ఎందుకు అలా జరుగుతుంది అని నేను ఒకసారి భగవాన్ అడిగాను. దానికి భగవాన్ ఇలా సమాధానం ఇచ్చారు. మానవులలో ప్రాకృతిపరమైన త్రిగుణాలు నిరంతరం చలనం చెందుతూ ఉంటాయి. ప్రకృతి లక్షణాలైనటువంటి త్రిగుణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. సత్వగుణము ఉపరితలమునకు వచ్చిందనుకో, అప్పుడు మానవుడు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటాడు. రజోగుణం ప్రబలంగా ఉందనుకో, అప్పుడు విశ్రాంతి లేకుండా చురుకుగా ఏవో పనులు అవసరం కాదా అని కూడా ఆలోచించుకొని చేసేస్తూ ఉంటాడు. అది రజోగుణం యొక్క ప్రాబల్యం. ఇక తమోగుణం ఉపరితలం మీదకి వచ్చిందనుకో, అప్పుడు ఒకరు సోమరిగా, జడునిలా స్తబ్దంగా పడి ఉంటాడు. ఇవి గుణాల యొక్క, ప్రకృతిపరమైన గుణాల యొక్క ప్రభావాలవి. ఈ త్రిగుణముల ప్రభావాలకి లోను కాకుండా ఉండాలి అంటే, లేదా వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి భగవాన్ అని నేను ఆయన్ని అడిగాను. అప్పుడు గుణాతీతంగా ఉండుట ద్వారా, గుణాలను అధిగమించుట ద్వారా వాటి ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు అని భగవాన్ అన్నారు. గుణాతీతంగా ఉండడం వల్ల, గుణాలను అధిగమించడం వల్ల వాటి ప్రభావాన్ని నుంచి తప్పించుకోవచ్చు అన్నారు. మరి గుణాతీతుడుగా అవడం ఎలాగ భగవాన్ అని ప్రశ్నించాను. ఆత్మ సాక్షాత్కారమును పొందుట ద్వారాను అన్నారు భగవాన్. మహర్షి అందరికీ అందుబాటులో ఉండేవారు. ఆత్మసాక్షి అంటే నేనెవరో నాకు తెలిస్తే ఏ ప్రయత్నం చేయక్కర్లేకుండానే నేను గుణాతీతుడిగా ఉంటానన్నమాట. ఎందుకంటే నా నిజస్వరూపము గుణాలకి, పంచభూతాలకి, 3 గుణాలకి అతీతమై ఉంది గనక. ఎప్పుడైతే నేను నా స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతానో అప్పుడు నేను గుణాతీతుడిగా ఉండగలుగుతాను అని అర్థం. మహర్షి అందరికీ అందుబాటులో ఉండేవారు. యజమాన్యము ఆశ్రమంలో బస చేసే విషయంలో పరిమితులు విధిస్తూ ఉందేమో కానీ, ఎవరైనా సరే ఆశ్రమానికి వెలుపల నుండి భగవాను రోజు దర్శించుకోవచ్చు. ఆశ్రమ యజమాని వాళ్ళు కొన్ని పరిమితులు పెట్టొచ్చేమో ఆశ్రమంలో బస చేసే విషయంలో. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉండిపోయారంటే ఆశ్రమం వాళ్ళు ఎంతకాలం భరిస్తారు మరి? అందుచేత వాళ్ళు ఏదైనా నియమాలు పెట్టొచ్చేమో గాని, ఎవరైనా సరే ఆశ్రమానికి వెలుపల ఉండి భగవాను రోజు సందర్శించుకోవచ్చు. మహిళా భక్తులు ఆ విధంగా చేస్తూ ఉండేవారు. స్త్రీలను రాత్రిపూట ఆశ్రమంలో ఉండనివ్వరు కనుక వారు రాత్రి భోజనం అయిన పిదప వెళ్లిపోతూ ఉండేవారు. ఒకనాడు సాయంత్రం 7 గంటలకి అప్పటికే బాగా చీకటి అలుముకుంది. అప్పుడు ఒక పురుషునికి స్త్రీకి మధ్య ఒక అవివేకముతో కూడిన సంఘటన జరిగింది ఆశ్రమంలో. ఆ విషయము భగవాన్ దృష్టిలోకి వచ్చినప్పుడు మహిళలకు సాయంత్రం 6 గంటలకే భోజనం పెట్టేసి వారిని ఇళ్లకు పంపించాలని చెప్పారు. ప్రవర్తన విషయంలోనూ
నైతికత విషయంలోనూ న్యాయంగా నిబద్ధతతో ఉండాలనేది భగవాన్ యొక్క అభిప్రాయం. ప్రవర్తన విషయంలోనూ నైతిక విషయంలోనూ కూడా న్యాయబద్ధంగా నిబద్ధతతో కట్టుబడి ఉండాలి అనేది భగవాన్ అభిప్రాయమే అయినప్పటికీ ఒకవేళ జనులు ఎప్పుడైనా పొరపాటు చేస్తే వారిని నిందించేవారు కాదు. అది మానవుల బలహీనతల గురించి ఎరుగుదురు గనుక ఆయన దాన్ని ఏ విధంగా అధిగమించాలో చెప్పేవారంతే. మానవ బలహీనతలు అవి, వాటిని ఎలా దాటాలో ఆయన చెప్పేవారు తప్ప వాడిని కోప్పడేవారు కాదు. సరేనమ్మా, ఇంక రేపు చెప్పుకుందామా? అలాగే అత్తయ్య. హరి ఓం నమః.